హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బెండకాయ కర్రీ పల్లీలతో ఇలా మంచి టేస్టీగా జిగురు లేకుండా మంచి టిప్స్తో అయితే చేశానండి. చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుందండి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇలా అరకిలో బెండకాయలు అయితే నేను తీసుకున్నానండి. వాటిని చక్కగా తుడిచేసుకుని ఫస్ట్ వాటర్లో కడుక్కొని క్లాత్తో తుడుచుకుని ఇలా ఉంచుకోవాలండి. అలాగే ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. మరీ చిన్నగా కూడా కట్ చేసుకోకూడదు. మీడియం సైజులో నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి. బెండకాయ ముక్కలు జిగురు లేకుండా ఉండాలంటే మనం ఫస్ట్ బాండీ పెట్టుకుని నూనె లేకోకుండా ఒక కొంచెం కొంచెం వేసుకుని వేయించుకోవాలండి. నూనె వేయకూడదండి. ఇలా వేయించుకోవడం వల్ల ముక్క జిగురు లేకుండా ఉంటుంది. మంచి టేస్ట్గా కూడా ఉండిద్దండి కర్రీ. వీటిని పక్కన పెట్టేసుకుందాం. బాండీ పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని కొంచెం పల్లీలు అయితే వేసుకున్నాను. వీటిని కొంచెం వేగించుకోవాలండి. వేగిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా వేగితే సరిపోతుందండి పల్లీలు. ఇప్పుడు ఆ నూనె నాకైతే సరిపోతుందండి. మీకు సరిపోతే ఇంకొంచెం అయితే వేసుకోండి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ అయితే పట్టదండి. ఒక 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర చిట్పట్లాడే వరకు అయితే వేయించుకోవాలి. అలాగే కట్ చేసిన ఒక ఉల్లిపాయ 2 ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి, అవి కట్ చేసుకుని అలాగే పచ్చిమిరకాయ చీలికలు వేసుకుని చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు మొత్తం చక్కగా మిక్స్ చేసుకుని చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి. ఇలా గోల్డ్ కలర్ వరకు వేగడం వల్ల కర్రీ కూడా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఒకే చోట అడుగంటేస్తాయండి. ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు ఇలా కట్ చేసి ఉంచుకున్నాం కదండి, వీటిని అయితే ఈ ఉల్లిపాయల్లోకి వేసేసుకుందాం. వేసుకునే విధంగా అయితే వీటిని గట్టి పెట్టి అయితే తిప్పేయకూడదండి. ఇలా క్లాత్ పెట్టుకుని ఇలా అయితే ఎగరేసుకోండి. ఇలా ఎగరేయడం వల్ల బెండకాయలు తొందరగా జిగురు రావు, మరి తునిగిపోకుండా మెత్తగా అయిపోకుండా ఉంటాయి. ఈ విధంగా కొంచెం మీడియం సైజులో ఉండాలి. స్టవ్ కూడా సిమ్లో కూడా ఉంచకూడదండి. ఇలా ఉంచుకుని ఇప్పుడైతే 1 స్పూన్ పసుపు వేసుకుని కలిపేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం కర్రీ అయిన తర్వాత 1 స్పూన్ కారం, మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి అయితే మీరు వేసుకోండి. నేను 1 స్పూన్ వరకు కారం వేసుకున్నాను. ఈ మొత్తం ఇలా ఎగరేసుకోవాలండి. పైకి ఎగరేసుకుని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మీరు ఇలా మిక్స్ చేసుకుని ఇలా అయితే కొంచెం వేయించుకుంటూ వేగాలండి. చూసుకుంటూ అయితే ఉండాలి కర్రీని అయితే, లేకపోతే అడుగంటేసిద్దండి. చూసారా, ఇదిగో పొడి పొడిగా ఉంది. నేను వేసింది కూడా తక్కువ ఆయిలే వేసాను. పొడి పొడిగా ఉంది. వేగుతాం కూడా బాగా వేగినాయండి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదండి, ఆ పల్లీలు అయితే వేసేసుకుందాం. వేసేసుకుని కర్రీని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకోవాలి. పిల్లలు అసలు అంతకితం మ్యాక్స్ బాగా రావాలంటే బెండకాయ కూర పెట్టేవాళ్ళండి. నేను ఇప్పుడు వరకు కర్రీలో సాల్ట్ అయితే వేయలేదండి. సాల్ట్ ముందే వేసేస్తే కర్రీలు జిగురు వచ్చేసిద్ది, నీరు వచ్చేసి. అందుకే లాస్ట్లో అయితే వేసుకోవాలి. ఇలా నేను లాస్ట్లో వేసుకున్నాను. మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. వేసుకొని ఈ విధంగా అయితే ముక్కలు పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి. జిగురు లేకోకుండా బెండకాయ పల్లి కర్రీ మంచి టేస్ట్ ఉండిద్ది. పిల్లలు లంచ్ బాక్స్ శుభ్రంగా ఖాళీ చేసేస్తే తీసుకొస్తారు. జిగురు లేకోకుండా బెండకాయ కర్రీ అండి మంచిగా రెడీ అయిపోయింది. దీన్ని రైస్లో కలుపుకొని తిండండి. పల్లీలు నోటికి తగులుతో మంచి టేస్ట్ అయితే ఉండేదండి. ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.